లంచం తీసుకునే వాళ్ళకి సపోర్ట్ ఎందుకు చేస్తున్నారో చెప్పండి మాకు. మీరు లంచం తీసుకునే వాళ్ళకి ఎందుకు సపోర్ట్? లంచం నేను ఇచ్చాను, నా దగ్గర తీసుకున్నాడు అతను, నా దగ్గర తీసుకున్నాడు, నా దగ్గర ఎంక్వైరీ చేయండి. పేపర్లో 100 వేస్తారు, అన్నీ మీరు తీసుకుంటారా? పేపర్లో అన్నీ మీరెందుకు తీసుకోవాలి? లంచం నా దగ్గర తీసుకున్నాడు. లేదు, పేపర్లో కూడా ఎందుకురా? పేపర్లో కూడా మాకెందుకు? నువ్వు అలా కదా, నువ్వు పేపర్లో ఎన్నో తీసుకున్నాడు, మాకెందుకు? అది లంచం తీసుకున్నాడు నా దగ్గర, పేపర్లో రాసుకుంటే మాకెందుకు? నా దగ్గర లంచం తీసుకున్నాడు, నా దగ్గర రాసుకోండి. మీరు తీసుకున్నాడు ఆయనండి, నాకు జాలం శ్రీనివాస్ కాదండి, మీ ఆఫీసర్ తీసుకున్నాడు శ్రీనివాసు. వీడియో ఉంది, వీడియో మీకు పెట్టానండి, నేను మీకు వీడియో పెట్టానా? పేపర్లో లంచం రాస్తారండి, లంచం రాసేవాళ్ళు పేపర్లు కూడా మాకెందుకు? లంచం నా దగ్గర నుంచి తీసుకున్నాడు. మీరందరూ ఏంటంటే ఒక అవినీతి అధికారికి మీరు సపోర్ట్ చేస్తున్నారు అంతే. మీరే చేస్తారు అవినీతి అధికారికి. మీకు కూడా వాటా ఉందా 40 ఏళ్ళలో? మీ అందరికీ వాటా ఉందా? ఆ 40 ఏళ్ళలో మీకు మీ అందరికీ వాటా ఉందా? మీకు సపోర్ట్, మీరే సపోర్ట్ చేస్తున్నారు ఆయనకి. 40 ఏళ్ళు తీసుకున్న దాంట్లో మీరు నా దగ్గర డైరెక్ట్గా ఫోన్పే కొట్టించుకున్నారు. ఇంటికి వచ్చి డబ్బులు తీసుకున్నారు, నా ఇంటికి సీసీ కెమెరాలో డబ్బులు పడి, ఫోన్లో పడి. ఎవిడెన్స్ సరిపోదా? పేపర్లో రాసినవి మీకు ఎందుకండి? మీరు 40 ఏళ్ళలో మీరు ఎంత తీసుకున్నారు చెప్పండి నాకు. మీరు ఎంత తీసుకున్నారు ముందు నాకు చెప్పండి మేడం గారు. మీరు తీసుకున్నారు డబ్బులు, మీరే తీసుకున్నారు డబ్బులు, మీరే పోయి అన్నీ చేయమన్నారు అక్కడ. మీరు పేపర్లో ఎందుకంటే నా దగ్గర డబ్బులు తీసుకున్నారు కాబట్టి నాతో రాయించుకోండి మీరు. అదిగో నేను రమ్మన్నాను, సెక్రటరీ కానీ విఆర్ఓ కానీ రమ్మన్నాను, రాసుకోండి. మీరు ఎందుకండి? ఎవరండి మీరు మాట్లాడతాం తప్పండి. చాలా వరకు నాకు సంబంధం ఏంటి? అరే ఎలారా? అరే అర్జున వీడియోది సార్ నా దగ్గర ఆయన డబ్బులు తీసుకున్నాడు, నా దగ్గర ఫోన్పే చేయించుకున్నాడు అండి. నా ఇంటికి వచ్చి 30,000 తీసుకున్నాడు, 10,000 సార్ నన్ను ఇబ్బంది పెట్టి 20 ఫోన్లు చేసి నా దగ్గర 10,000 ఆయన ఫోన్ నెంబర్కి ఫోన్పే చేయించుకున్నాడు. ఆ ఎవిడెన్స్ సరిపో మీకు? ఎవరెవరు ఏంటండి మీకు? నా దగ్గర తీసుకున్నాడు, నేను ఫోన్లో ఉన్నాను కదా, చూపించమంటారు ఇక్కడ ఇద్దరు కూడా మీతో పాటు ఇంకొక ఇద్దరు కూడా డబ్బులు ఇచ్చాము పాఠశాల కానీ ఇందులో రాపించారు. రాపించినప్పుడు మీరు నేను అడగాల్సిన బాధ్యత నాకు ఉందా? దొంగని సపోర్ట్ చేస్తారు. అదే రైతు ఆత్మహత్య మీ గురించి అలా రైతులు మీరు ఇబ్బంది పెట్టి డబ్బులు తప్పుతున్నాయి. మీరు సపోర్ట్ ఏంటంటే లంచం నా దగ్గర నాతో రాయించుకోండి. కేవలం తీసి రాస్తారా మీరు? దేశంలో రాస్తారా? ముందు నాతో రాయించుకోండి. ముందు నేను ఎవిడెన్స్ ఇచ్చింది, నేను కంప్లైంట్ పెట్టింది నేను. నాతో మానేసి ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారో దేనికి చేస్తున్నారు మీరు? లంచానికే. అదే లంచగొండి మీరు ఎందుకు సపోర్ట్ చేస్తారు? మీరు అవినీతి ఎందుకు చేస్తారు? మీకు భాగస్వామ్యం ఉండబట్టే మీరు సపోర్ట్ చేస్తారు. నా దగ్గర నుంచి డబ్బు పట్టుకెళ్ళారు కాబట్టి నేను ఇంత డేర్గా మాట్లాడుతుంటే మీరు ఎందుకు అందరూ సపోర్ట్ చేస్తారు? నేను చెప్పింది రాసుకోండి. నా దగ్గర డబ్బు పట్టుకెళ్ళాడు, వీడియో ఉంది. నా దగ్గర నుంచి ఫోన్పే కొట్టించుకున్నాడు, వీడియో ఫోన్పే పెట్టాను, స్క్రీన్ షాట్. ఇంకేం కావాలండి మీకు? మీరు లంచానికి సపోర్ట్ అంటే మీకు వాటా ఉంది కాబట్టి మీరు ఈ రోజు ఆయన సపోర్ట్ చేస్తారు. మీరు చేసేమోనండి, మీరు తీసుకున్నారేమో, లేకపోతే ఎందుకు సపోర్ట్ చేస్తారు? మీరు అలాగే మాట్లాడుతున్నారు. ముందు నేను ఇచ్చింది తీసుకోండి, నేను ఇచ్చింది తీసుకోండి. ముందు మేడం గారు తీసుకోండి. మీరు కేసు క్లోజ్ చేయాలని ఎందుకు పంపారు? కేసు క్లోజ్ చేయాలని మీరు ఎందుకు పంపించారు? క్లోజ్ చేయాలని చేశారండి. తీసుకోండి తీసుకోండి ముందు
దేవుడిది సరేనండి, ఇది వచ్చింది. అంత మీకు మరి ఎందుకు పెట్టాలి నాకు ఇది? నాకు తెలియ పెట్టాలి నాకేనే పెట్టాలి ఎన్ని వచ్చాయి అలాగే కదా మీరు అందరూ ఓటైపోయి మీరు అందరూ తగ్గబోయేది నా దగ్గర తీసుకోండి ముందు నేను ఇచ్చే ఎవిడెన్స్ తీసుకోండి మాకెందుకంటే గొడవ ఒక అన్నదాతలో వచ్చిన డబ్బులు సెవెన్ రూల్స్ కట్టబడుతుంది ఆ డబ్బు దొబ్బేస్తున్నారు మీరు రిపోర్ట్లు కావాలని ఎక్కడ రాజారా రిపోర్ట్లు కూడా నాకెందుకు అందువల్ల నువ్వు సపోర్ట్ చేయవా నువ్వు ఎలాంటి పేపర్ వంద రాస్తారు మాకెందుకు అయ్యి నేను ఇచ్చిన రుజువు నాకు కావాలి పేపర్ వంద రాస్తారు నాకెందుకు అయ్యి ఎవరా రాసుకున్నారు ఏమో ఎలా రాసుకున్నారో నువ్వు అన్ని నువ్వు ఎలా మాట్లాడతావు నువ్వు ఎలా సపోర్ట్ అండి నువ్వు అయ్యే మాటలు డబ్బులు దగ్గర తెగారు తీసుకున్నారు నా దగ్గర వీడియో ఉంది నువ్వు మాట్లాడే తప్పు నువ్వు పేపర్ పేపర్ అందరూ రాసుకుంటారు నాకెందుకు అయ్యాది పేపర్ రాసుకున్నా నాకు అనవసరం పేపర్ రాసుకునే నాకెందుకు అలా కదా నేను ఇచ్చిన డబ్బులు నాది నిక్రమా నీ పేపర్ నిక్రమా నువ్వు చెప్పు నీకు నిక్రమా నాది నిక్రమా అంటే నా ఫోన్ పై నిక్రం కాదా నా ఇంటికి వీడియో నిక్రం కాదా మరి అది తీసుకో ఎవరో రాసుకునే నాకెందుకు 100 రాసుకుంటారా ఆ పేపర్లో నాకెందుకు అది నేను అనేదాన్ని కూర్చో ఏమంటే మీరు పేపర్ ఆధారం పెట్టుకొచ్చారు లేకపోతే నేను ఇచ్చినాను నేనే మీరు చెప్పండి ఇప్పుడు పేపర్ ఏమన్నా మీ పేపర్ వచ్చారా లేకపోతే రైతే ఎంక్వైరీకి వచ్చారు చెప్పండి మీరు మీరు ఎప్పుడైనా మీరు పేపర్లో పడతారని మీరు దానికి సంజయ్ చెప్తారు అంతే కదా రైతుకు వచ్చారు రైతు అక్కడికి వచ్చి చెప్పాలి మీరు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.